ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఈ రోజు రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు జరిగాయి. కంబాల చెరువు, ఎస్బీఐ బ్యాంకు వద్ద టీఐటీయూసీ ఆధ్వర్యంలో జరిగే మేడే వేడుకల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రకటించారు. మేడే సందర్భంగా జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక దేవీ చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం వితరణ చేశారు. అనంతరం ప్రభుత్వాసుపత్రి వద్ద డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సత్యనారాయణ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ, సిటీ కార్యదర్శులు అల్లటి రాజు, గుర్రం శ్యామ్ సుందర్, విన్నా వాసు, జనసేన నాయకులు వీరబాబు, విజయ్, దుర్గా ప్రసాద్, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్, రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసంశెట్టి గంగాధర్రావు ఆధ్వర్యంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోటగుమ్మం నుంచి డీలక్స్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసంశెట్టి గంగాధర్ మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతరం ఐఎన్టీయూసీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ది రాజమండ్రి ఆటో వర్కర్స్ యూనియన్, క్వారీ వర్కర్స్ యూనియన్, హార్లిక్స్ ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్, ఎనో సాల్ట్ వర్కర్స్ యూనియన్, నేషనల్ లారీ వర్కర్స్ యూనియన్, కోస్టల్ పేపర్ వర్కర్స్ యూనియన్, క్వారీ లారీ వర్కర్స్ యూనియన్, సింగిల్ లారీ వర్కర్స్ యూనియన్ సహా వివిధ ఆటో వర్కర్స్ యూనియన్ల సభ్యులు, కార్మిక నాయకులు, ఆటో స్టాండ్ల డ్రైవర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి నేతృత్వంలో సంహిత కన్వెన్షన్ హాల్లో మేడే వేడుకలు జరిగాయి. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కార్మికుల అండతోనే ఈ స్థాయికి ఎదిగారని, అందుకే కార్మికుల పక్షపాతి అని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైసీపీ తన కుటుంబం కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు చెప్పారు. మేడే సందర్భంగా మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ ఆధ్వర్యంలో కోటగుమ్మం సెంటర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి డీలక్స్ సెంటర్ వరకు కార్మికులతో భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణు తదితరులు పాల్గొన్నారు. కంబాల్ చెరువు ఎంఎస్ఆర్ హైటెక్ బస్టాండ్ దగ్గర ఎంఎస్ఆర్ ఆటో స్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఆటో యూనియన్ కార్మికులతో కలిసి మేడే కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిడదవోలు నియోజకవర్గంలోని రైతులు ఈ రోజు రోడ్డెక్కారు. రైతులు తాము పండించిన ధాన్యం బస్తాలను ట్రాక్టర్లలో నింపుకొని పెరవలి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద చేరుకుని రోడ్డుపై ట్రాక్టర్లను నిలిపివేసి రాస్తా రోకో ధర్నా చేపట్టారు. రాజమహేంద్రవరంతో పాటు పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో మోటార్ సైకిళ్లు, ఇతర దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా నేరస్తుడు భీమవరానికి చెందిన జువ్వల్ కుమార్ రాజు అలియాస్ తరుణ్ కుమార్ను అరెస్టు చేసినట్లు టూ టౌన్ సిఐ పి శివగణేష్ తెలిపారు. అతని వద్ద నుంచి 5 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కుమార్ రాజు ఉండి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఒక ఇంటి తాళం పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డాడని, బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుడిలో హుండీ దొంగతనం చేశాడని తెలిపారు. 2023లో జువ్వల కుమార్ రాజు, బేతా దుర్గాప్రసాద్, మామిడి దుర్గారావులతో కలిసి విశాఖపట్నం, గోపాలపట్నంలో ఒక ఇంటి తాళం పగలకొట్టి ఇంటి దొంగతనం చేస్తుండగా విచారణలో వెల్లడించారని సిఐ తెలిపారు. జువ్వల కుమార్పై 35 చోరీ కేసులు ఉన్నాయని వెల్లడించారు. జువ్వల కుమార్పై ప్రత్యేక నిఘా ఉంచి అరెస్టు చేసిన క్రైమ్ పార్టీ పోలీసులను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.